హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ముందుగా టిప్ నెంబర్ 1, పట్టీలు యూస్ చేయకుండా పెడితే నల్లగా అయిపోతూ ఉంటాయి కదా వెండి వస్తువులు ఏవైనా. వాటిని తెల్లగా మార్చుకోవడం కోసం కొద్దిగా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని చింతపండు ఈ వాటర్ని మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం పట్టీలు ఇంకా వెండి మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే అవి యాడ్ చేసుకొని వాటిలో ఒక 2 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలానే ఉంచేసి 10 మినిట్స్ తర్వాత వీటిని బ్రష్తో ఇలా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకున్నామంటే తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్. కొత్త పట్టీలాగా ఉంటాయి. మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి, చాలా చాలా తెల్లగా వస్తాయి. వీటిని ఓన్లీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం చింతపండు పోవడం కోసమే ఆ బ్రష్తో యూస్ చేసేది. చూడండి, ఇక్కడ తేడా మీకు తెలుస్తుంది ఎంత కొత్తగా అయిపోయాయో. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఇంతకుముందు యూస్ చేసిన చింతపండు పడేయకుండా ఇలాంటి వెండి గిన్నెలు వెండి వస్తువులు ఉంటాయి కదా, పూజా సామాన్లు గిలా, వాటికి ఈ చింతపండు మొత్తం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్నామంటే ఇవి కూడా చాలా కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 3, మనం ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నా సరే మామూలుగా యూస్ చేయకుండా మళ్ళీ దాచిపెట్టినా సరే నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలంటే వాష్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిపైన కొద్దిగా టాల్కమ్ పౌడర్, మనం యూస్ చేసే పౌడర్ ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్, పాన్స్, స్పాంజ్, ఇంకా చాలా చాలా రకాల పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఏ పౌడర్ అయినా ఇలా అప్లై చేసేసుకొని మొత్తం వీటిపైన చల్లుకొని అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక కవర్లో పెట్టుకొని లేదంటే ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా మనకి మళ్ళీ నల్లపడకుండా ఉంటాయి. చాలా కొత్త వాటిలాగే మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలా కవర్లో స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టిప్ నెంబర్ 4, మనం పట్టు చీరలు, బ్రైడల్ శారీస్ ఉంటాయి కదా, వీటిని కొనడమే తప్ప కొన్నప్పుడు యూస్ చేయడమే తప్ప మిగతా ఎప్పుడు స్టోర్ చేస్తూనే ఉంటాం కదా, దాచిపెడతాము బీరువాలో. అలా దాచిపెట్టినప్పుడు వర్షాకాలంలో ఈ టైంలో వాసన వస్తూ ఉంటాయి. మనం యూస్ చేయకపోయినా సరే వాసన వస్తూ ఉంటాయి ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల. అలా వాసన రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో 4 లేదా 5 లవంగాలు పెట్టుకొని వీటిని మంచిగా ఒక ప్యాక్ చేసేసుకొని ఈ శారీ మధ్యలో పెట్టుకున్నామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు, నుసి పురుగులు అంటాం కదా, క్లాత్లకు పడుతూ ఉంటాయి, అలాంటివి కూడా పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 5, మనం హెవీ శారీస్కి ఇలా హెవీ వర్క్ చేసుకున్న బ్లౌజెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీటిని ఎక్కడ పెట్టాలన్నా ఎక్కడో దగ్గర పెడితే దొరకవు. శారీలో పెడితే వీటికి ఉన్న స్టోన్స్ అలాంటివన్నీ శారీకి గుచ్చుకుపోయి దారాలు వేస్తూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలంటే శారీ పెట్టుకోట్ ఉంటుంది కదా, లోన్ లంగండి, శారీ పెట్టుకోట్లో ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని ఆ తర్వాత శారీలో పెట్టుకున్నామంటే మనకి ఎక్కడో ఉంది చూసుకోవాలి అనే ప్రాబ్లం ఉండదు, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇలా మనం శారీ పెట్టుకోట్లో పెట్టడం వల్ల స్టోన్స్ ఊడిపోతాయి, శారీకి దారాలు తెగిపోతాయి అనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది. చూడండి, ఇలా శారీ పెట్టుకోట్లో బ్లౌజ్ పెట్టుకొని ఆ బ్లౌజ్ని శారీ లోపల పెట్టుకొని ఒక పేపర్ కనుక ఇలా చుట్టేసుకొని ఇది కవర్లో పెట్టుకొని బీరువాలో కానీ అల్మార్లో కానీ పెట్టుకున్నామంటే శారీ ఎప్పటికైనా చాలా రోజులు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 6, మనం కొత్తగా తీసుకొచ్చుకున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కాటన్ డ్రెస్సెస్, క్లాత్స్ ఏవైనా సరే కలర్ పోతూ ఉంటాయి కదా, కొంచెం అంటే కొంచెమైనా పోతూ ఉంటాయి ఏవైనా. అలా అవ్వకుండా ఉండాలంటే మనం వాష్ చేసేటప్పుడు వాటర్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో కనుక నానబెట్టి అప్పుడు ఉతుకున్నట్లయితే ఎలాంటి బట్టలైనా సరే కలర్ పోవండి. ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7 ఏంటంటే, మనం మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్, హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ శారీ పెట్టుకోట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అని చెప్పాను కదా. అలా కాకుండా ఇంకొక విధంగా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే, మనం ఇలా మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఇలాంటి జిప్ లాక్ కవర్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా ఏదైనా కొన్నప్పుడు, అవి పడేయకుండా
చక్కగా దాచిపెట్టేసుకొని మనం ఇలా మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క బ్లౌజ్ స్టోర్ చేసుకున్నామంటే స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయి, అలాగే వర్క్ ఏం పాడవకుండా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ట్రాన్స్పరెంట్ కవర్లో పెడుతున్నాం కాబట్టి ఏ బ్లౌజ్ ఎక్కడుందో మనకి ఈజీగా కనిపెట్టవచ్చు. ఇవే టిప్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత లోపల దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ కూడా ఉంది కాబట్టి షర్ట్స్ పెట్టుకునే సెల్ఫ్లో అయినా ఎక్కడైనా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా దొరుకుతుంది. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.